అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో వైమానిక రక్షణ రంగాల పారిశ్రామిక పార్కుల ఏర్పాటు దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2 రంగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిశోధన, హార్డ్వేర్ అభివృద్ధిని తయారీ కేంద్రాలతో ముడిపెడుతూ వినూత్న ఆవిష్కరణల వేదికగా మలచడానికి ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. ఏపీ రక్షణ వైమానిక పాలసీ పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఆస్కారమిచ్చే వాతావరణాన్ని కల్పించింది. రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో రక్షణ, వైమానిక తయారీ రంగాల అవకాశాలపై పురోగతి సాధించింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా 2017 గ్లోబల్ సీఈఓల సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని బృందం పాల్గొంది. ఏపీలో వైమానిక, రక్షణ రంగాల తయారీ కేంద్రాలకు అవకాశాలను వివరించింది. భారత్లో ఇజ్రాయెల్ రాయబారి డేనియల్ కార్మోన్, సిబాట్ డైరెక్టర్, ఉన్నతాధికారులతో ఏపీ బృందం సమావేశమైంది. ఇజ్రాయెల్, ఏపీ మధ్య పరస్పర దృఢమైన సాంకేతిక సహకారంపై చర్చించింది. సమావేశంలో పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు, ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈఓ జాస్తి కృష్ణకిషోర్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అవకాశాలు, ప్రత్యేకంగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో సానుకూల అంశాలపై యనమల బృందం తరఫున ఏపీ ఈడీబీ సీఈఓ కృష్ణకిషోర్ దృశ్యరూప వివరణ ఇచ్చారు. సన్ రైజింగ్ స్టేట్గా రాష్ట్ర అవకాశాలను తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డీఆర్డీఓ క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తున్న విషయాన్ని యనమల బృందం సమావేశంలో ప్రస్తావించింది. అనంతపురం ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్గా మారనున్నదని తెలిపింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో బీఈఎల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ రానుందని, పాలసముద్రంలో వైటల్ ఇన్నోవేషన్ సిటీ, గుడిపల్లిలో భారత్ ఫోర్జ్ మల్టీమోడల్ తయారీకి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొంది. విశాఖ సమీపంలోని భోగాపురంలో ప్రపంచస్థాయి ఎంఆర్ఓ, ఎయిర్ కార్గో కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. విశాఖలో యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నౌకా నిర్మాణాల సామర్థ్యాలను పెంచేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని గుర్తు చేసింది. రాంబిల్లిలో రిలయన్స్ డిఫెన్స్ ఆధ్వర్యంలో నావెల్ షిప్ బిల్డింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నట్లు, మచిలీపట్నంలో బీఈఎల్ అత్యాధునిక నైట్ విజన్ ప్రాజెక్టు తయారీ యూనిట్ను, నాగాయలంకలో మిసైల్ లాంచ్ టెస్టింగ్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు బృందం తెలిపింది. వివిధ జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యనమల నేతృత్వంలోని బృందం వివిధ సంస్థల ప్రతినిధులకు వివరించింది. సమావేశంలో డీసీఎన్ఎస్ విద్యుదుత్పత్తి సంస్థతో ఏపీ అభివృద్ధి మండలి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సమావేశంలో పాల్గొన్న నిపుణులు, పారిశ్రామికవేత్తలు దేశంలో వైమానిక, రక్షణ రంగ తయారీ అభివృద్ధి, విదేశీ పెట్టుబడులపై ఆశాభావం వ్యక్తం చేశారు.